Is your face looking tired and aging? Then please watch this video. In this, I'll be telling a few things about facial changes, the aging and the corrections. Hi, I'm Dr.YVRao, plastic and cosmetic surgeon from Dr.YVRao clinics, Hyderabad and Vizag. So facial aging అంటే మనకి ఎవరికైనా సరే nobody likes to age soon. ఎవరైనా అందవిహీనంగా కనపడటానికి ఇష్టపడరు. Likewise, ఏజింగ్ వచ్చింది అనుకుంటే కొద్దిగా మనలో కొంచెం కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. For that matter, including me. Everyone faces the same problem. సో దీనికి ఏంటి అనే సొల్యూషన్స్ ఉన్నాయా? సో ఐ విల్ బి టెల్లింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సో ఎవరికైనా సరే యూజువల్లీ యూత్ఫుల్ అపియరెన్స్ ఎప్పటిదాకా బాగా ఉంటుందంటే మెనీ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ 30 years వరకు అప్రాక్సిమేట్గా చాలా మందికి ఏంటంటే ఫేషియల్ చేంజెస్లో ఎక్కువగా రావండి, అంటే ఏజింగ్ చేంజెస్ ఎక్కువ రావన్నమాట. సో ఆ చేంజెస్ ఎప్పటి నుంచి మొదలవుతాయంటే అరౌండ్ 30th year +or- అటు ఇటుగా మొదలవుతూ ఉంటాయి. ఎక్కడ మొదలవుతాయి? ఫస్ట్ పాయింట్ యూజువల్గా పెరియార్బిటల్ ఏరియా, అంటే ఈ ఏరియాలో అనమాట. దెన్ తర్వాత నెక్స్ట్. సో నన్ను అడిగితే కనుక ఎవరైనా సర్జన్ అడిగితే కనుక ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఆర్ ది అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఆర్ ఎక్కడ బాగా వస్తాయి అంటే 2 areas. వన్ పెరియార్బిటల్, ఇంకోటి ఏమో నేసోలేబియల్ ఫోల్డ్ అంటాం, బాగా ప్రామినెంట్గా వచ్చి ఇక్కడ జౌలు వస్తుంది అనమాట. ఈ 2 ఏరియాలు, ఈ ఏరియా ఒకటి, ఈ ఏరియా ఒకటి, ఈ రెండిట్లో సిగ్నిఫికెంట్ ఏజింగ్ చేంజెస్ కనపడతా ఉంటాయి. ఎస్పెషల్లీ బాగా ల్యాక్స్గా ఉండే స్కిన్ ల్యాక్సిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో దీస్ 2 surgeries ఏంటంటే బాగా దే గివ్ ఇమ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట, చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ కనపడతా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండిట్లో ఏది గివ్స్ ద బెస్ట్ అంటే ఐ కెన్ సే ద పెరియార్బిటల్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ పెరిఆర్బిటల్ రీజువినేషన్. సో ఇందాక వచ్చిన చేంజెస్ ఏ విధంగా వస్తాయి అంటే ఫస్ట్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ చేంజెస్ ఏంటంటే క్రౌ ఫీట్ అంటాం అన్నమాట. అంటే ఈ మనం రిపీటెడ్గా కంట్రాక్షన్స్ అంటే కళ్ళు మూసుకోవటం తెరవటం వల్ల ఏమవుతుందంటే ఈ మజిల్స్ ఆర్బిక్యులారిస్ ఆక్యులీ అనేది ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మజిల్స్ విచ్ క్లోజెస్ ద ఐలిడ్స్ అనమాట. మనకు తెలియకుండా మనం బ్లింక్ చేస్తూ ఉంటాం అండ్ ఇంటెన్షనల్గా కూడా ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ మజిల్ ఏంటంటే వాళ్ళు టెల్ యూ ఇట్ ఇస్ లైట్లీ ఆఫ్ ద ట్రాక్ అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మజిల్స్ ఏంటంటే బోత్ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ సిస్టమ్స్ అని 2 ఉంటాయి బాడీలో సిస్టమ్స్ అనమాట. అంటే ఒకటి అన్ఇంటెన్షనల్గా, ఒకటి ఇంటెన్షనల్గా కంట్రోల్ చేస్తారు అనమాట. మన చేతుల్లో లేనిది దట్ ఈస్ సింపథెటిక్ అనమాట. సో అటువంటి వాటికి ఏంటంటే మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి అనమాట. ది అదర్ వన్ ఏంటంటే మనకు కావాలని మూసుకుంటేనే మూసుకునేది. బ్లింకింగ్ అనేది మనకు తెలియకుండానే జరిగిపోతాం. రెండింటికి 2 రకాల సప్లై ఉంటుంది అనమాట, నర్వ్స్ అనమాట. సో దట్ ఇస్ సచ్ బ్యూటిఫుల్ మజిల్. మనకు తెలియకుండా అన్నిసార్లు జరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఫోల్డ్స్ వస్తాయి అనమాట. మజిల్ సర్క్యులర్గా ఉంటుంది బట్ ఫోల్డ్స్ ఇలా అడ్డంగా వస్తాయి అనమాట, అక్రాస్ అనమాట. సో క్రౌస్ స్వీట్ లాగా ఇలా వస్తూ ఉంటాయి అనమాట. ఈ లైన్స్ ఇనీషియల్గా చాలా ఫైన్గా ఉంటాయండి. అటువంటి ఫైన్ లైన్స్ని ఉన్నప్పుడు ఏంటంటే బొటాక్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. బొటాక్స్ నథింగ్ లైక్ ఇట్, నథింగ్ టు బీట్ ఇట్. సో దట్ మీన్స్ అంత ఎర్లీగా ఉన్నప్పుడు లేదంటే ఎక్స్ప్రెషన్ లైన్స్ని కానీ ఫైన్ లైన్స్ కానీ తగ్గించడానికి బొటాక్స్ ఇనిషియల్ ఇస్తాం. సో దిస్ ఇస్ ద రెమెడీ అనమాట. నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ డీప్ అని అయిపోతూ ఉంటాయి, బాగా డీప్ ఫరోస్ లాగా వస్తాయి, అంటే థిక్ గ్రూవ్స్ అనమాట. థిన్ పోయి థిక్ అవుతాయి అనమాట ఫోల్డ్స్. సో ఆల్రెడీ ఫామ్ అయిపోతాయి కొన్ని. అటువంటి వాటికి బొటాక్స్ పనిచేయదు అనమాట. ఎందుకంటే రాబోయే లైన్స్ ఆపుతుంది కానీ బాగా ఎస్టాబ్లిష్ అయిన డీప్ లైన్స్ ని బొటాక్స్ తీయలేదన్నమాట. సో నెక్స్ట్ ఏంటి సొల్యూషన్? దెన్ కమ్స్ ది ఫిల్లర్స్ ఆర్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్. సో ఫిల్లర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట. అంటే ఎస్పెషల్లీ వెరీ ఫైన్ గా ఉండే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం డీప్ గా ఉండే క్రాస్ ఫీట్ కానీ, ఈ కొంచెం ఫోర్ హెడ్ లైన్స్ కానీ, ఆర్ మిడ్ లైన్ గా ఇక్కడ వస్తాయి అనమాట, 2 ఫ్రౌన్ లైన్స్ అంటాం, వాటికి కానీ ఫిల్లర్స్ ఆర్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఆన్సర్స్ అనమాట. సో సంథింగ్ వీఆర్ ఫిల్లింగ్ ఇట్ ఫ్రమ్ బిలో ద స్కిన్ బై స్మాల్ ఇంజెక్షన్. దానికి అందరూ ఆల్టర్నేటివ్ వచ్చింది ఫ్యాట్ అనేది, బట్ కొన్నిటికి ఫ్యాట్ పనికి రాదండి, ఇట్స్ నాట్ ఎ గుడ్ చాయిస్. ఇంకా బాగా ఎక్కువ ఫోల్డ్స్ వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేసోలేబియల్ ఫోల్డ్ బాగా ప్రామినెంట్గా ఉంది, అటువంటి వాటికి ఫ్యాట్ గివ్స్ ఈక్వల్లీ బెటర్ ఆర్ గుడ్ ఆర్ ఈవెన్ బెటర్ రిజల్ట్స్ ఆల్సో. సో ఈ విధంగా ఫిల్లరా ఫ్యాటా అనేది దట్ డిపెండ్స్ ఆన్ ది సర్జన్ అనమాట. యూజువల్లీ either a plastic surgeon or a dermatologist, both are qualified to give. And in this context I'll tell you అండి, ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ there are so many cosmetic centers coming up అనమాట. మీకు చెప్తాను ఒక వర్డ్ ఆఫ్ కాషన్ అనమాట ఇక్కడ. ప్లీజ్ డూ యువర్ బిట్ ఆఫ్ రీసెర్చ్ బిఫోర్ గోయింగ్ టు ఆర్ బిఫోర్ పుట్టింగ్ యువర్ ఫేస్ ఇన్ సమ్వన్స్ హ్యాండ్. ఏ ప్లాస్టిక్ సర్జన్ చేతిలోనా, ఒక డెర్మటాలజిస్ట్ చేతిలోనా, ఎస్ యాక్సెప్టెడ్, బట్ నాట్ ఇన్ అదర్స్ హ్యాండ్స్. ఫర్ గాడ్ సేక్ ప్లీజ్ డోంట్ పుట్ యువర్ ఫేస్ ఆర్ హెడ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ఇంప్రాపర్లీ ఆర్ ట్రైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 months 3 months ఏదో చిన్న ఎక్కడో ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని వచ్చాను, కాస్మెటిక్ ప్రొసీజర్ చేస్తాను నేను, ఇలాంటి వాళ్ళకైతే దయచేసి వెళ్ళకండి ప్లీజ్, ఫర్ గాడ్ సేక్. ఎందుకంటే అసలు ఏబిసిడీలు ఎనాటమే తెలియదు వాళ్ళకి కాన్సెప్ట్. వీ గో త్రూ రిగరస్ ట్రైనింగ్స్ అనమాట. ఎంబీబీఎస్ అంటే ఒక 6 years ఆఫ్ ట్రైనింగ్, ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. వీ గో త్రూ ఏ రిగరస్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎనాటమీ మజిల్ కాడ నుంచి, దెన్ ఎక్కడ ఉంటుంది ఆర్టరీ, ఎక్కడ బ్లడ్ వెసల్స్ ఉంటాయి, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ దే టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆ తర్వాత జెన్ సర్జరీ చేస్తాం, అంటే ఎక్కడైనా నెక్స్ట్ ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. 6 + 3 + 3 12 years ఆఫ్ ట్రైనింగ్, రిగరస్ ట్రైనింగ్ వీ గో త్రూ అనమాట.
ఇన్ఫ్యాక్ట్ I have seen people, educated people, even decently well-to-do people also going to a non-medical centers which are not manned by a dermatologist or a plastic surgeon. For example, complications such as severe problems vachina gaani, we have by God's grace, we have done plenty like this. We have done so many other things. For ఏదైనా అవుతా అంటే మళ్ళీ రివర్స్ చేయగలిగిన స్టేజ్ తీసుకొస్తాం. సో దట్స్ వేర్ ఇట్ మ్యాటర్స్ అండి. ఎడ్యుకేషన్, నాలెడ్జ్ మ్యాటర్స్ దేర్ అన్నమాట. సో ప్లీజ్ చూస్ ద సెంటర్ వైజ్లీ. నెక్స్ట్ ఏంటంటే ఈ డీప్ రింకిల్స్ అయినాక దాని తర్వాత ఏంటంటే బాగా జారిపోతాయి. ఇంకా ఎక్కువగా అయితే కనుక స్కిన్ ఫోల్డ్ ఎక్సెస్ అయిపోతుంది అనమాట. ఇంకా జారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ లిప్ డ్రూప్ అయిపోతూ ఉంటుంది, ఐబ్రో దిగిపోతూ ఉంటుంది. అటువంటి వాటికి బొటాక్స్ పనిచేయదు, ఫిల్లర్స్ పనిచేయదు, ఫ్యాట్ పనిచేయదు. దెన్ వాట్ నెక్స్ట్? దెన్ కమ్స్ ద సర్జరీ అనమాట. ఈస్ డన్ ఓన్లీ బై ప్లాస్టిక్ సర్జన్స్, ఓన్లీ బై ప్లాస్టిక్ సర్జన్స్, నాట్ ఈవెన్ డెర్మటాలజిస్ట్ ఆల్సో. ద రీజన్ బీయింగ్ దీస్ ఆల్ క్లాసికల్ సర్జికల్ ప్రొసీజర్స్ అనమాట. సో బ్రో లిఫ్ట్ అని కానీ, పెరిఆర్బిటల్ రీజువినేషన్, క్యాంథోపెక్సీ అని కానీ, లేకపోతే బ్లెఫరోప్లాస్టీ అని కానీ, ఆర్ ఐలిడ్ బ్యాగీ రిమూవల్ కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే 99% దే ఆర్ ఆల్ డన్ బై ప్లాస్టిక్ సర్జన్స్. బట్ యాజ్ వీ కీప్ డూయింగ్ మోర్ అండ్ మోర్ నెంబర్స్ ఏమవుతుంటే వీ నో అవర్ ఓన్ పిట్ ఫాల్స్ అన్నమాట. తెలుస్తూ ఉంటాయి ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు, ఎక్కడ చేయాలి, ఎక్కడ ఆపేయాలి, ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి మాకు. తెలిసి దెన్ వీ గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రై టు గివ్ లిటిల్ బెటర్ రిజల్ట్స్ కంపేర్ టు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకంటే. దట్స్ వేర్ ఇట్ మ్యాటర్స్. ఇదివరకు ఏంటంటే ప్రాబ్లమ్ తోటి వచ్చేవాళ్ళు పేషెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా వెళ్తుంటే సార్ నాకు కడుపులో నొప్పి అని వెళ్తామా, లేదంటే నాకు గాల్ బ్లాడర్ తీసేయండి అని వెళ్తామా? సింపుల్, కడుపులో నొప్పి అని వెళ్తాం. సో డాక్టర్ చూసెస్ వాట్ టు బి డన్. అన్ఫార్చునేట్లీ ఇన్ అవర్ కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ ఫీల్డ్ ద పిటీ ఈస్ పేషెంట్స్ కమ్ విత్ సర్జరీ రిక్వెస్ట్ అనమాట. ప్రాబ్లం ఏంట్రా బాబు అంటే ప్రాబ్లం చెప్పరండి, సర్జరీ చెప్పండి. నాకు ఫేస్ లిఫ్ట్ కావాలి, నాకు బ్లెఫరోప్లాస్టీ కావాలి. ఒకసారి నవ్వు వస్తూ ఉంటుంది, ఒకసారి కోపం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏం తెలుసు వాళ్ళకి దాని గురించి, ఏదేం చేయాలో అనేది కొంతవరకు మాకు తెలుస్తుంది. కానీ ఇంత చదువుకున్నా కూడా ఒక్కోసారి మేమే వీ డూ ఎ లిటిల్ ట్రై టు మేక్ ఎ ఫ్యూ మిస్టేక్స్ ఆర్ ఇన్ ది జడ్జిమెంట్స్ ఆల్సో. అలాంటిది ఏమీ తెలియకుండా హౌ కెన్ యూ డిసైడ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది. సో ప్లీజ్ కమ్ విత్ ద ప్రాబ్లమ్ అనమాట. నాకు ఐబ్రో జారిపోయిందా, లేదంటే ఇక్కడ జారిపోతుందా, ఫోల్డ్స్ వచ్చినాయా, లేదంటే ఇంకే లాఫ్ లైన్స్ వస్తున్నాయి అనే బాగా అలాంటివి చెప్తే ఏంటంటే మేము వీ ట్రై టు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అడిగినా కానీ కొంతమంది చెప్పరాను. అటువంటి వాళ్ళకి ఏంటంటే వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసి దెన్ లీడింగ్ క్వశ్చన్స్ అడిగి కొంచెం అడుగుతాం అనమాట. నీకు దేనికోసం వచ్చావు అంటే స్టిల్ దేసే రైనోప్లాస్టీ ఆర్ బ్లెఫరోప్లాస్టీ. బట్ చెప్తాం నీకు ఏం జారింది, ఏం కావాలనుకుంటున్నావు. ఎందుకంటే వాళ్ళు అనుకునే బ్లెఫరోప్లాస్టీ నేను చేయబోయేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట, సేమ్ కాకపోవచ్చు. సో ట్రై టు అసెస్ యువర్ ఓన్ ప్రాబ్లమ్ అనమాట, ఏం జరుగుతుంది. దెన్ కమ్స్. సో ఆ విధంగా ఈ పెరియార్బిటల్ రీజువినేషన్ చేస్తే మనకి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దెన్ కమ్స్ ఇంకోటి ఏంటంటే ఫేషియల్ చేంజెస్లో బాగా వచ్చేది నేసోలేబియల్ ఫోల్డ్ జారిపోతే ఏమవుతాయంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ పై జారినట్టే ఈ మిడిల్ థర్డ్లో ఫేస్లో సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తూ ఉంటాయి మన ఏజ్ పెరిగే కొద్దీ. ఎందుకంటే ఇక్కడంతా టిష్యూస్ లూజ్గా ఉంటాయి అన్నమాట కంపేర్ టు ఈ టిష్యూస్ కంటే కూడా, కంపేర్ టు ఈ కంటే కూడా. ఈ సెంట్రల్ పార్ట్లో ఎస్పెషల్లీ ఈ సెంట్రల్లో, దట్టు ఈ మిడిల్లో ఇంకా థర్డ్ ఎక్కువగా అనమాట. సో ఈ జారిపోతూ ఉంది, కంటి కింద గుంతలు వస్తూ ఉంటాయి. అటువంటి వాటికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్స్ ఏంటంటే ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, లేదంటే కనుక ఫిల్లర్స్ కూడా ఇస్తాం. తొందరగా కావాలి రిజల్ట్స్ అంటే ఫిల్లర్స్ కూడా ఇవ్వచ్చు. బట్ వర్డ్ ఆఫ్ కాషన్ అంటే ఇక్కడ ఫిల్లర్స్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీ అనుకుంటారు, బట్ దట్స్ వేర్ అనమాట. ఈవెన్ ఇన్ మై అవర్ ఓన్ హ్యాండ్స్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ఫ్యూ ప్రాబ్లమ్స్ విత్ ఫిల్లర్స్ అనమాట. అంటే ఏంటంటే ఐకి వెళ్ళి ఒకే ఒక ఆర్టరీ ఉంటుంది, దాంట్లోకి ఫిల్లర్ వెళ్ళిపోయి ఆ ఆర్టరీని బ్లాక్ చేసేసి విజన్ కెన్ బి పర్మనెంట్లీ ఆల్సో లాస్ట్. పర్మనెంట్లీ యూజువల్గా జరగదండి, 99.999% జరగదు. దేర్ ఆర్ సర్టన్ మెజర్స్ వీ ఫాలో అనమాట. అదే ఫ్యాట్ తోటి రిలేటివ్లీ తక్కువ అనమాట కాంప్లికేషన్స్. దెన్ నేసోలేబియల్ ఫోల్డ్ ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి, ఇక్కడ కూడా కొంచెం ఫ్యాట్ ఇస్తాం, దీని కింద ఫోల్డ్ వస్తుంది. అంటే ఫోల్డ్ రావటాన్ని ఫోల్డ్ ఇంప్రూవ్ చేయట్లేదు మనం, ఫోల్డ్ పక్కన దాన్ని పైకి లేపుతాం అనమాట. అప్పుడు ఆ ఫోల్డ్ కనపడకుండా ఉంటుంది. ఇంకా జారిపోయింది అనుకోండి, అప్పుడు ఫిల్లరు పనికిరాదు, ఫ్యాట్ ట్రాన్స్ఫర్ పనికిరాదు, లిఫ్ట్ ఈజ్ రిక్వైర్డ్. ఏదైనా మిడ్ ఫేస్ లిఫ్ట్ అన్న వెళ్తాం, విచ్ ఈస్ నాట్ సో కామన్ అనమాట. అంత లాంజివిటీ ఉండదు రిజల్ట్స్. క్లాసికల్ ఫేస్ లిఫ్ట్ వెళ్తాం అనమాట. ఈ ఫేస్ లిఫ్ట్ అనుకుంటే చాలామంది ఏంటంటే పర్మనెంట్గా ఉండిపోతుంది మనకి. నో అండి, వీఆర్ టేకింగ్ యువర్ ఏజ్ బ్యాక్ బై ఒక 10 years, 15 years ఆర్ 2 decades తీసుకెళ్తాం. అక్కడి నుంచి ఎవరైనా సరే ముసలోళ్ళు అవ్వాల్సిందే. వీ కాంట్ స్టాప్ ఏజింగ్. స్లోలీ మళ్ళీ కిందకి జరుగుతూ ఉంటాయి. ఎన్నాళ్ళలో జరగచ్చు? 5 to 10 years లోపల జరగచ్చు. అదే డీప్ లైన్ ఫేస్ లిఫ్ట్ ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా డీప్ లైన్ ఫేస్ లిఫ్ట్ చేస్తాం. దాంతోపాటుగా అవసరం అనుకుంటే ఈ నెక్ డబుల్ చిన్ కొంతమందికి వస్తుంది, లైపోసక్షన్ చేస్తాం. నెక్ లిఫ్ట్ కూడా ఇలా అవుతాం అనమాట. సో
ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే కొంచెం లిటిల్ మోర్ అంటే అనాలిసిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫేస్ లిఫ్ట్. అంటే ఎక్కడ కావాలి, ఏం కావాలి, ఎంతవరకు కావాలి. చాలామంది నాకు ఐ విజన్ కనపడతలేదు ఇలా ఎత్తుకుని వస్తూ ఉంటారు. ఐఎమ్ డామ్ షూర్ నేను ఐ కెన్ పిన్ పాయింటెడ్లీ సే అనమాట, మీకు ఐబ్రో లిఫ్ట్ చేస్తే బెటర్. ద మూమెంట్ ఇది జరుగుతుంది అంటే ఇది ఏంటంటే బ్లాక్స్ ద విజన్ అనమాట. ఐబ్రో కింద జరిగిపోతే ఏమవుతుందంటే ఐలిడ్ కూడా కింద జరిగిపోయి ఈ మన ప్యూపిల్ దగ్గర నుంచి చూడనివ్వదు అనమాట. హైపర్ యాక్టివ్ ఐబ్రో మజిల్ కానీ లేదంటే ఇలా ఫ్రీక్వెంట్గా ఎత్తుకునే వాళ్ళకి కానీ తల లిఫ్ట్ చేసే వాళ్ళకి ద ఫస్ట్ ఆన్సర్ ద బెస్ట్ ఈజ్ బ్రౌ లిఫ్ట్ అనమాట. వాళ్ళకి ఈ రెండు చేస్తే ఎక్సలెంట్ రిలీఫ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రాపర్ అనాలిసిస్ చేసుకుని ఫేస్ లిఫ్ట్లో అంటే ఫేషియల్ ఏజింగ్లో ఏ పార్ట్ ఈజ్ ఏజింగ్, ఎంతవరకు ఏజింగ్, విచ్ ఆల్ కెన్ బి మేనేజ్డ్ బై గుడ్ ప్లాస్టిక్ సర్జన్ అండి. అండ్ చేస్తే కనుక డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి అండ్ లాంగ్ లాస్టింగ్ ఆల్సో అండ్ మనకి అంటే సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటాయి అనమాట. కాంప్లికేషన్స్ అనేది నెక్స్ట్ కమ్స్ టు కాంప్లికేషన్స్ అనమాట. సిక్వెల్ ఎనీ ఆపరేషన్ కొంత సిక్వెల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వెల్లింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఒక 1 వీక్ పాటు ఉంటాయి, 1 మ్యాక్సిమం 2 వీక్స్ ఉంటాయి. అవన్నీ తగ్గుతాయి అనమాట చాలా మటుకు. అంతకంటే ఇంకా మేజర్ ఎప్పుడన్నా చిన్న చిన్న ఏదైనా స్కిన్ ఏరియాస్ ఒక్కొక్కసారి జంక్షన్ ఏరియాస్లో ఎక్కడన్నా కొద్దిగా బ్లాక్ అవుతాయి, బట్ టైం ఇస్తే యూజువల్గా మానిపోతాయి, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ యూజువల్లీ ఆల్ దీస్ ఫేస్ లిఫ్ట్స్ ఎనీ అదర్ ఆపరేషన్స్ ఏంటంటే ఇఫ్ కేర్ఫుల్లీ డన్ కాంప్లికేషన్ రేట్స్ ఆర్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ లో అండ్ రికవరీ ఆల్సో ఇస్ బెటర్గా ఉంటుంది. బట్ రికవరీ టేక్స్ టైమ్ అండి, మినిమం 1 to 2 weeks పడుతుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ గివెన్.